అండ్ నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి, ఎంకరేజ్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ గైస్, బాయ్. హలో, గుడ్ మార్నింగ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మిడిల్ క్లాస్ అమ్మాయి వ్లాగ్స్. ఈ వ్లాగ్ వచ్చేసి శనివారం వ్లాగ్స్ అండి. శనివారం రోజు నేను పూజ చేశాను. ఇక్కడ మా బాబు, చిన్న బాబు రాస్తారు. తను దేవుడికి దండం పెట్టుకుంటున్నాడు. చూడండి ఎలా దండం పెడుతున్నాడు. మీరు ఇలా మీ పిల్లలు కూడా ఇలాగే దండం పెడతారా? చూడండి. శనివారం రోజు ఏంటంటే నేను ముడుపు కట్టి పెట్టాను దేవుడికి. ఆ ముడుపు మొక్కుకున్నాను, ఒక మొక్కుకున్నాను. ఆ మొక్కు వల్ల నేను ముడుపు కట్టి ఇలా పెట్టి పూజ చేస్తున్నాను. చూడండి ఎంత అలర్ చేస్తున్నాడో. అక్కడ అన్నీ మొత్తం బొట్లన్నీ తుడిపేయడం అలా చేస్తున్నాడండి. ఓకే, కుకింగ్లోకి వెళ్దామండి. ఇప్పుడు ఈరోజు నేను ఆలు కర్రీ అండ్ చపాతీ చేశాను. ఫస్ట్ ఆలు ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. తర్వాత ఒక బౌల్లో వాటర్ పోసుకొని ఇట్లా స్టవ్ ఆన్ చేసేసి బాయిల్ చేస్తున్నాను బంగాళదుంపలని. దెన్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చపాతీ పిండి కలుపుతున్నానండి. మీకు చపాతీ పిండి కలపడం ఆల్రెడీ అంతా తెలిసే ఉంటుంది, బట్ ఆ ప్రాసెస్ అంతా అలా వచ్చేస్తుంది వీడియోలో. ప్లీజ్ ఏమనుకోకండి. ఇది కూడా చూపించాలా అంటారేమో, అలా కంటిన్యూ అవుతుంది వ్లాగు. దెన్ నెక్స్ట్ దీంతో సాల్ట్ కూడా కలిపానండి. మళ్ళీ మేము కలపలేదనుకుంటా. సాల్ట్ అండ్ వాటర్, ఆయిల్ వేసి కలిపెట్టాను. ఇప్పుడు కర్రీలోకి 1/2 కిలో ఆలు తీసుకున్నాను, 3 టమోటోస్ తీసుకున్నాను. ఇలా సన్నగా చాప్ చేసుకున్నాను. బంగాళదుంపలు ఇక్కడ ఉడుకుతున్నాయండి. ఆల్మోస్ట్ ఉడికిపోయాయి ఇవి. ఏంటండి మీరేం చేస్తున్నారు ఏంటనే చెప్పండి. ఓకే, ఇక్కడ నేను మసాలా ప్రిపేర్ చేసుకుంటున్నాను. నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అస్సలు వాడనండి. ఒకసారి మసాలా మీరు చూసి ట్రై చేయండి. ఫస్ట్ కొంచెము కర్రీలోకి సరిపడా కొబ్బరి తీసుకున్నాను. అది మెత్తగా దంచుకున్న తర్వాత చిన్న ఆనియన్ వేసుకున్నాను. దాని నెక్స్ట్ వచ్చేసి అల్లం ముక్క, కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా వేసుకోండి. నా దగ్గర కొత్తిమీర లేదు, అందుకని ఇలా మెత్తగా పేస్ట్లా తయారు చేసుకుంటున్నాను. అల్లం, కొబ్బరి, ఉల్లిపాయ అన్నీ ఇలా మెత్తగా పేస్ట్ అవుతుందండి. మీకు ఎంత కర్రీలోకి కావాలంటే అంత కర్రీలోకి ఈ పేస్ట్ వేసుకోండి. ఇలా అన్నీ సెట్ చేసుకున్నాను. ఇక్కడ వచ్చేసి మా పెద్ద బాబు ఆ బంగాళదుంప పైన చెక్కు ఉంటుంది కదండి, అవి వలుస్తున్నాడు. మా చిన్న బాబు వచ్చేసి టమోటాకాయలు కావాలంట. మా చిన్న బాబు డైలీ ఒక 1/2 కిలో టమోటాకాయలు కంపల్సరీ తింటాడండి. అంత పిచ్చి వాడికి టమోటా అంట. వాళ్ళ అన్నయ్యనే అడుగుతున్నాడు. అన్నయ్య అది ఏమంటారు, టమోటాలు ఇవ్వండి, ఇది ఇవ్వు అని అడుగుతున్నాడు. వాడు ఇవ్వలేదని మళ్ళీ నా దగ్గరకు వచ్చి అడుగుతున్నాడు టమోటాలు ఇవ్వమని. చూడండి మసాలా అండి. చికెన్లోకి, మటన్లోకి కూడా ఇదే మసాలా మీరు ట్రై చేయండి. మనం చికెన్ మటన్లోకి మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని, టమోటాలు వేసుకొని, మళ్ళీ పెరుగు ఇవన్నీ వేస్తాం కదా గ్రేవీ కోసము. అలా పెరుగు అవన్నీ వేయకుండా ఓన్లీ ఈ మసాలా ఒక్కటి వేసుకుంటే మీకు గ్రేవీ కంటెస్టెంట్ వస్తుందండి. సూపర్ అంటే సూపర్ ఉంటుంది. ఈసారి నేను మటన్లో చికెన్ చేసాను, మీకు చూస్తాను, ఒక్కసారి ట్రై చేయండి. ఓకే, ఇంకా నేను చపాతీ చదువుకుంటున్నాను. అండ్ మసాలా వరకు నిజంగా చాలా బాగుంటుందండి. మనం పెరుగు, టమోటాలు, ఉల్లిపాయలు ఇవన్నీ వేసుకుంటాము ఈ ఏమంటారు మటన్, చికెన్లలో వాటి గ్రేవీ కోసం, బట్ అవన్నీ అవసరం లేదు. ఈ మసాలా కంపల్సరీగా వాడండి. ఒకసారి వేసి మీరు ట్రై చేసి చూడండి, చాలా చాలా బాగుంటుంది. ఈ రోట్లో దంచుకోవడము ఇది ఏంటంటే రోట్లో దంచుకోండి. రోల్ అయిన వాళ్ళు మిక్సీ పట్టేసుకోండి. ఏమంటారు వాటి ఇంగ్రీడియంట్స్ ఏంటంటే మళ్ళీ ఒకసారి చెప్తాను. కొబ్బరి, ఉల్లిపాయ, అల్లం, కొత్తిమీర, ఈ 4 ఇంగ్రీడియంట్స్ వేసుకొని ఏమంటారు రోల్ తెచ్చుకోండి. రోల్ లేదంటే కనుక మిక్సీ పట్టుకోండి. ఈ అల్లం వచ్చేసి ఈ మసాలా వచ్చేసి మా అమ్మమ్మ చేస్తుంది. మా అమ్మమ్మ ద్వారా మా అమ్మకు వచ్చింది, మా అమ్మ ద్వారా నాకు వచ్చింది. నేను ప్రతి కర్రీలోకి ఇదే మసాలా వాడతానండి. అంటే నార్మల్ వెజ్ కర్రీస్ అయితే కొంచెం లైట్గా వేస్తాను, 1 స్పూను 1.5 స్పూన్ అయినా వేస్తాను వెజ్ కర్రీస్ అయితే. నాన్ వెజ్ కర్రీ అయితే 2-3 స్పూన్స్ వేస్తాను, ఎందుకంటే మనకు గ్రేవీ కంటెస్టెంట్ కావాలి కదా, అందుకు 2-3 స్పూన్స్ వేస్తాను. ఈసారి నేను నాన్ వెజ్ చేసినప్పుడు ఆ మసాలా వేస్ట్ చేస్తానండి. కంపల్సరీగా వీడియో అప్లోడ్ చేస్తాను కదా, మీరు చూసి ఒకసారి ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది. ఓకే,
అంటే రెగ్యులర్గా అల్లం వెల్లుల్లి పేస్టే వేసి అలా చేసుకొని రొటీన్ కదా, అలా కాకుండా ఇది చేయండి ఒకసారి, మీకు నచ్చుతుంది కంపల్సరీగా. ఇక్కడ నేను చపాతీ సాదుకోవడం అయిపోయిందండి. ఇప్పుడు నేను ఏమంటారు కర్రీకి ప్రిపరేషన్ చేస్తున్నాను. ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకున్నాను సరిపడా. ఆల్మోస్ట్ ఆలు కర్రీ అందరికీ తెలుసు, బట్ వీడియో కంటిన్యూ చేయాలి కదా, అందుకు మీకు జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఆయిల్ వేసుకున్నాను, తర్వాత నేను మసాలా దంచుకున్నాను కదా, అది ఆయిల్లో వేసుకుంటున్నాను. తర్వాత నెక్స్ట్ వచ్చేసి టమోటాస్ వేసాను. దెన్ నెక్స్ట్ వచ్చేసి ఆలు వేసుకున్నాను. సారీ, ఇంకా వేయలేదు, ఇప్పుడు వేస్తాను. ఆ వీడియోస్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. మొత్తం మిక్స్ చేసుకొని అక్కడ అది తుంచుతున్నా అంటే ఒక 2 ఆలు సరిగ్గా కట్ చేయలేదు, సో అందుకు అలా దాంతో అలా నొక్కేస్తున్నాను అన్నమాట. నా దగ్గర టైపర్ లేదండి, సో అందుకని కెమెరా అలా 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 ఊగుతూ ఉంది. ప్లీజ్ ఏమనుకోకుండా, టైపర్ కొన్నాక మీకు క్లారిటీగా వస్తాయి వీడియోస్. ఓకే, ఇక్కడ వచ్చేసి కొంచెంగా సాల్ట్ యాడ్ చేస్తున్నాను. దెన్ నెక్స్ట్ వచ్చేసి పసుపు వేస్తున్నాను. పసుపు తర్వాత కారం వేస్తున్నాను. మా బాబు పట్టుకున్నాడు కెమెరా, అందుకు అది ఊతూ ఉందండి. ప్లీజ్ ఏమనుకోకండి, ప్లీజ్. టైపాడ్ కొనలేదు, కొన్న తర్వాత క్లారిటీగా వస్తుంది. కారము 2.5 స్పూన్ వేసానండి, సరిపోతుంది. 1/2 కిలో బంగాళదుంప 2.5 స్పూన్ కారం సరిపోతుంది కదా. మొత్తం మిక్స్ చేసుకొని ఒక 1 గ్లాస్ 1.5 గ్లాస్ వాటర్ పోసుకుంటే సరిపోతుంది. ఇవి బంగాళదుంపలు కొంచెం నేను మరీ మెత్తగా ఉడకబెట్టానండి. మా బాబు చూసుకుంటూ అలా అరుచుకుంటూ అలా నేను దాన్ని మర్చిపోయి మరీ ఎక్కువ మెత్తగా ఉడకబెట్టేసాను, అందుకు మరీ మెత్తగా అయిపోయింది. బట్ టేస్ట్ మాత్రం సూపర్ ఉంది. సీరియస్ అంటే నేను మసాలా మటుకు మీరు ఖచ్చితంగా, ఈ వీడియో ఎవరైనా చూస్తున్నారో ఖచ్చితంగా మసాలా ట్రై చేయండి. మీకు దంచుకొని ఓపిక లేకపోయినా కనీసం మిక్సీలో వేసుకొనైనా మీరు ట్రై చేసి చూడండి, మీకే నచ్చుతుంది. నేను చెప్పాను కదా, మీకే నచ్చుతుంది. వాటర్ యాడ్ చేస్తున్నాను. 1 గ్లాస్ అండ్ 1.5 గ్లాస్ వాటర్ సరిపోతుంది. మనకి ఎంత గ్రేవీ కావాలంటే అంతగా వాటర్ పోసుకుంటే సరిపోతుంది. గ్రేవీ కోసమే కదా మనం ఇక్కడ వాటర్ పోసుకునేది. అవి బంగాళదుంపలు అంటే ఆల్రెడీ ఉడకబెట్టేసాము, టమోటాలు ఆయిల్లోనే ఉడికిపోతాయి. మనకి గ్రేవీ కన్సిస్టెంట్ కావాలి కాబట్టి మనం వాటర్ వేసుకుంటున్నాము. మొత్తం మిక్స్ కలిపేసుకున్నాను. వాటర్ అన్నీ ఏమంటారు, ఉప్పు కారం పసుపు వాటర్ అన్నీ వేసుకున్న తర్వాత మొత్తం మిక్స్ చేసేసుకుంటున్నాను. ఇక్కడ కొంచెం వాటర్ తగ్గనట్టుగా అనిపించి నేను కొన్ని వాటర్ యాడ్ చేస్తున్నాను. వాటర్ వేసిన తర్వాత కర్రీ ఏమంటారు ప్లేట్ పెట్టేసేసి వదిలేసి, ఇక్కడ పక్కన నేను పెన్నం కూడా పెట్టేశాను చపాతీ కాల్చుకోవడానికి. 2 పనులు ఒకేసారి అయిపోతాయి కదా, సో అందుకు. అవి చపాతీలు ఆల్రెడీ మొత్తం అన్నీ సాది పెట్టేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇంకా ఇక్కడ కర్రీ మీద ప్లేట్ పెట్టేసి నేను ఇక్కడ చపాతీ కాల్చుకుంటున్నాను. నా పేరు రమ అండి, రమ నా పేరు. నా వ్లాగ్స్ నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, నన్ను ఎంకరేజ్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ మీ. ఇన్నిసార్లు అడుగుతున్నాను, తప్పుగా అనుకోవద్దు, ఓకేనా. మీకు నచ్చితేనే, నా వ్లాగ్స్ మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి, బలవంతం ఏం లేదు కదండి. ఇక్కడ చపాతీ వేసుకున్న ఆయిల్ వేసుకొని కలుస్తున్నాను. నేను చపాతీలు ఫోల్డ్ వేసుకొని మడతేసుకుంటాను, అదే ఫోల్డ్ వేసి సాదుతానండి. మామూలుగా అలా వేసి సాదను, ఫోల్డ్ వేస్తాం కదా 4 ఫోల్డ్, అట్లా ఫోల్డ్ వేసుకొని ఆ ఫోల్డ్ మధ్యలో కూడా ఆయిల్ వేసి సాదుతాను అనమాట. అప్పుడు బాగా పొంగుతాయని నా ఫీలింగ్.
ఇంకేంటండి చెప్పండి. యాక్చువల్గా ఇవాళ శనివారం కదా, ఇవాళ నేను లైవ్ చేద్దాం అనుకున్నానండి. లైవ్ చేసి అసలు నన్ను ఏంటి మీకు పరిచయం చేసుకుందామని అనుకున్నాను. బట్ అది కుదరలేదు. లైవ్ చేయడానికి ఏదో సంథింగ్ ఒక ప్రాబ్లం వచ్చింది. అంటే ప్రాబ్లం అంటే నా పరంగా కాదు, అక్కడ సెట్టింగ్స్ ప్రాబ్లం ఏదో వచ్చింది. ఒక 24 hours వెయిట్ చేయాలని చూపించింది. సో అందుకని ఇవాళ లైవ్ మిస్ అయిపోయింది. ఇలాంటి ఇవాళ లైవ్ చేద్దామని చాలా ప్రిపేర్ అయి ఉన్నాను, బట్ అవ్వలేదు. సో వెరీ డిసప్పాయింటెడ్ అయ్యాను. మీన్స్ లైవ్లోకి రావాలి, మీ అందరినీ చూడాలి, అంటే చూడను, బట్ నన్ను చూస్తారు కదా, అసలు ఏంటి ఈ మిడిల్ క్లాస్ అమ్మాయి వ్లాగ్స్ ఏంటి, ఎవరి అమ్మాయి అనేది మీరంతా తెలుసుకుంటారు కదా అని వెయిట్ చేశాను. బట్ అసలు అది అవ్వలేదు. చూద్దాం, బెటర్ లక్ నెక్స్ట్ టైం. చపాతీ కాల్ చేశానండి. నా చపాతీ అయిపోయింది. చపాతీలు అన్నీ కాల్ చేసి పెట్టేసుకున్నాను. కర్రీ ఉడికేసరికి చపాతీని కాల్చి పెట్టేసుకున్నాను. అట్లా ఒక బౌల్లో పెట్టేసి మూత పెట్టేసాను. అట్లా మూత పెట్టినప్పుడు ఏమవుతుందంటే ఆ వేడి అనేది బయటకు వెళ్ళిపోకుండా అందులోనే ఉండిపోద్ది. కాబట్టి ఆ వేడికి చపాతీలు ఎంతసేపు అయినా మెత్తగానే ఉంటాయి. మనం మూత పెట్టకుండా వదిలేసాం కదా, గాలికి గట్టిగా అయిపోతాయి. అట్లా కర్రీ మొత్తం అయిపోయింది, ఉడికిపోయింది కర్రీ. ధనియాల పొడి, నేను ఇక్కడ ధనియాల పొడి ప్రిపేర్ చేస్తాను చూడండి. ధనియాల పొడిలో ఒక 5 to 6 తెల్లబాయలు వేసి దంచేసుకొని వేసుకుంటాను నేను, మామూలుగా ఒత్తి ధనియాల పొడి వేయకుండా. కర్రీ అక్కడ ఇంకా ఉడకనట్టు అనిపించింది, అందుకు మూత పెట్టేశాను అనమాట. మళ్ళీ సెకండ్ టైం ఓపెన్ చేసి చూసినప్పుడు కర్రీ ఉడికిపోయింది. చూడండి, కర్రీ ఉడికిపోయింది. నాకు ఎంత గ్రేవీ కావాలో అంత గ్రేవీ వచ్చేసింది. ఇక్కడ నేను ధనియాల పొడి ప్రిపేర్ చేస్తున్నాను. 3 స్పూన్స్ అంటే అది చిన్న స్పూన్ కదా, అందుకు 3 స్పూన్స్ వేసుకుంటున్నాను. 3 స్పూన్స్ ధనియాలు, ఒక 5 to 6 తెల్లబాయలు. మీరు తెల్లబాయలు ఇలా కాకుండా మనం ఇందాక మసాలా ప్రిపేర్ చేసుకున్నాం కదా, అందులో అయినా తెల్లబాయలు వేసేసి దంచేసుకోవచ్చు. లాస్ట్న ఇట్లా జస్ట్ అలా ధనియాల పొడి కూడా చల్లుకోవచ్చు. బట్ నాకు అసలు అది అలవాట్లేదు, నేను ఇలాగే చేస్తాను. అంటే మా అమ్మ వాళ్ళు ఇలాగే చేస్తారు, అందుకు నేను ఇలాగే చేస్తానండి. ఇక్కడ ధనియాల పొడి కర్రీలో యాడ్ చేస్తున్నాను. కలిపేసుకొని మొత్తం తిప్పేసుకోవాలి. మరీ నేను లూజ్గా వాటర్గా అసలు ఉంచనండి. చికెన్ అయినా మటన్ అయినా ఇట్లా కర్రీస్ ఏవైనా కొంతమంది వాటర్గా లూజ్గా ఉంచుకుంటారు కదా, నేను అసలు అలా ఉంచను, ఇలాగే పెడతాను. ఇలా థిక్ గ్రేవీ ఇష్టం నాకు బాగా. ఇట్లా ఓకే, కర్రీ అయిపోయిందండి. కాకపోతే బంగాళదుంప కొంచెం మరీ మెత్తగా ఉడికించాను, చూసుకోగా మర్చిపోయాను నేను, అందువల్ల కొంచెం మెత్తగా ఉడికిపోయాయి. ఇంకా కర్రీ రెడీ అయిపోయింది, చపాతీలు రెడీ అయిపోయాయండి. ఓకే, యమ్మీ చపాతీ ఆలు కర్రీ అందరికీ ఫేవరెట్ కదా, ఆలు కర్రీ ఆలు ఫ్రై. ఇక్కడ మా తరుణ్ చూడండి తింటున్నాడు. ఎంత గుడ్ బాయ్ అంటే మా తరుణ్ అస్సలు నన్ను సతాయించడండి. వాడి పని ఏదో వాడు చూసుకుంటుంటాడు, నన్ను అసలు డిస్టర్బే చేయడం అనమాట. అందరూ కదా, కొంతమంది పిల్లలు ఎప్పుడు వాళ్ళ అమ్మ వెనకాల తిరుగుతూ ఏడుస్తూ ఎత్తుకో అని సతాయిస్తుంటారు కదా, కానీ మా తరుణ్ మాత్రం అస్సలు కాదండి. నా పని నేను చేసుకుంటుంటాను, వాడి పని వాడు చేసుకుంటుంటాడు. అసలు పట్టించుకోడు. ఎప్పుడైనా ఏడుస్తే కనుక మొబైల్ ఇచ్చేస్తాను, మొబైల్ రైమ్స్ చూస్తాడు అంతే. బాయ్. ఓకే అండి, నా వ్లాగ్ నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.